దేశవ్యాప్తంగా 500 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి రీడెవలప్మెంట్ చేస్తున్నారు. బేగంపేట్ రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు మోదీ. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం భట్టి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రైల్వే శాఖలో స్టేషన్స్ రీడెవలప్మెంట్ కింద 41,000 కోట్లతో 2,000కు పైగా రైల్వే స్టేషన్లలో మెరుగైన సదుపాయాలను కేంద్రం కల్పిస్తుందన్నారు. తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను 2,245 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు గవర్నర్. Nearly 41,000 crore project has been inaugurated here, and particularly Telangana, there are lot of schemes, whether it is railway stations or the overbridges. Particularly an additional 15 stations being inaugurated today. Telangana is witnessing a monumental infrastructure makeover. These stations developed at a combined cost of nearly 230 crores will feature modern amenities, spacious waiting halls, improved accessibility, setting a new benchmark passenger experience in the state. రాష్ట్రానికి భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ ట్రైన్లు రానున్నాయన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రావడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ పరిణామమన్నారు. వందే భారత్ ట్రైన్ is almost like a flight travel, and through వందే భారత్ we have all facilities, and even Telangana have too many number of Vande Bharat when compared to other states also. And apart from post offices are almost becoming obsolete, but our Honorable Prime Minister introduced so many schemes so that the post office can be utilized by the common public, so that it is approachable to the village people also. విభజన చట్టంలో ఇచ్చిన హామీలో భాగంగా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కువగా ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనుల మీద ప్రధాని నరేంద్ర మోదీ చూపెడుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో పొందుపరిచి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ఈ కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి తాలూకుగా ఇస్తారని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నామన్నారు ఎంపీ లక్ష్మణ్. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే పనుల కోసం 4,400 కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్రంలో అమృత్ భారత్ స్కీమ్ కింద 1,000 కోట్లు ఖర్చు చేసి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున నిధులు మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రైల్వే బడ్జెట్ లో యాజ్ ఫార్ as మై నాలెడ్జ్ గోస్ 800 కోట్లు ఎక్కువగా కేటాయిస్తే మొన్న బడ్జెట్ లో కేవలం తెలంగాణ కోసం మాత్రమే 4,400 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్స్, బ్రాడ్ గేజ్ మార్పిలు, ఎలక్ట్రిఫికేషన్, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికరమైన పద్ధతుల్లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మాణం చేస్తాం. అమృత్ భారత్ స్టేషన్లలో భాగంగా రాష్ట్రంలో 169 కోట్లతో 15 కొత్త స్టేషన్స్ అభివృద్ధి చేపట్టనున్నారు రైల్వే అధికారులు. అందులో జడ్చర్ల, గద్వాల్, షాద్నగర్, మేడ్చల్, మెదక్, బాసరా, యాకుత్పుర, మిర్యాలగూడ, నల్గొండ, వికారాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, బేగంపేట్ స్టేషన్స్ ఉన్నాయి.